గోదావరి నదీ తీరం వెంట ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలను తెలుసుకుంటున్నాం కదా మనం ప్రతిరోజు కూడా. ఆ క్రమంలో ఈ రోజున గోదావరి తీరం వెంట ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సాంస్కృతిక రాజధానిగా పేరు పొందినటువంటి రాజమహేంద్రవరం గురించి తెలుసుకుందాం. ఈ రాజమహేంద్రవరాన్నే ప్రస్తుతం మనం రాజమండ్రి అని పిలుస్తున్నాం. ఒకానొకప్పుడు మార్కండేయ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఈ గోదావరి తీరంలో నిత్యం కూడా స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేసేవాడని, ఆ ఈశ్వరారాధన కారణం చేతనే స్వామివారు అందులో నుంచి ఆ లింగంలో నుంచి ఉద్భవించి మార్కండేయుని రక్షించడం కోసం అని చెప్పని సాక్షాత్తు యమధర్మరాజుని త్రిశూలంతో పొడిచి సంహరించి ఈ యొక్క మార్కండేయుని రక్షించారని చెప్పని ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అందుకనే మార్కండేయుడు కూడా అర్చన చేసినటువంటి రాజమహేంద్రంలో ఉన్నటువంటి ఉమా మార్కండేయ స్వామి వారి యొక్క దేవాలయం ఏదైతే ఉందో ఇది చిరంజీవత్వాన్ని ఆయుర్దాయాన్ని మనకి అనుగ్రహించేటువంటి క్షేత్రం. అంతేకాక ఇక్కడ ఉండేటువంటి గోదావరి నదిలో ఎవరైతే స్నానం చేసి స్వామివారిని సేవిస్తారో వారికి మరో జన్మ లేదు అని చెప్పని శివవాక్యం ఉంది. దీని గురించి అనేకమైనటువంటి పురాణములు, కాశీఖండం, భీమేశ్వర ఖండం అన్నీ కూడా చాలా గొప్పగా ప్రసిద్ధి చేసి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కోడిలింగాల రేవు వంటి అనేకమైన ప్రసిద్ధ దేవాలయాలను కూడా మనం చూడవచ్చు. అంతటి భవ్యమైనటువంటి శివ నిత్య నివాసమైనటువంటి ఉమా మార్కండేయ స్వామి వారి యొక్క దేవస్థానాన్ని దర్శనం చేద్దాం. అదే ప్రకారంగా ఈశ్వరుని లింగాష్టకంతో బిల్వాష్టకంతో ప్రస్తుతి చేద్దాం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गम् परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। శివానుగ్రహానికి మనకి భవ్యంగా అందించేటువంటి వృక్షరాజమే సాక్షాత్తు శ్రీవృక్షం. దీనికే మారేడు అనేటువంటి పేరు ఉంది.
లక్ష్మీదేవి పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉండగా ఆ తల్లి సాక్షాత్తు ఒక వృక్ష రూపంగా మారిందిట. ఆ వృక్షమే మారేడు చెట్టు. అందుకని మారేడు చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మియే. ఈ మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తే గానీ శివ పూజ పరిసమాప్తం కాదు. అందుకనే మారేడు దళము లేనటువంటి పూజ, నోట శివనామం లేనటువంటి పూజ, మెడలో రుద్రాక్ష లేకుండా చేసేటువంటి శివ పూజ, నుదుటన విభూతిని ధారణ చేయకుండా చేసేటువంటి శివ పూజ వృధా అనేటువంటి సంప్రదాయ వాక్యం మనకు కనబడుతోంది. అంతటి భవ్యమైనటువంటి బిల్వదళాలకు సంబంధించినటువంటి మహత్యాన్ని మనకి వివరించి చెప్పేటువంటి బిల్వాష్టకాన్ని శ్రవణం చేద్దాం.